మేడం నమస్తే మేడం. నమస్తే మేడం, కొమరం భీమ్ గారి గురించి ఆదివాసీల హక్కుల కోసం గిరిజన పోరాటాలు చాలా 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 చారిత్రాత్మకమైనవి. కొమరం భీమ్ గారు లాంటి పోరాటాలు ఎలాంటివి మీకు ఎలాంటి వరకు తెలుసు? కొమరం భీమ్ పోరాట యోధుడు అంటే జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి మహావీరుడు. ఆయన ఒక ఆదివాసి తెగలకు మాకు ఆయన దేవుడు. ఎందుకంటే ఈరోజు మేము ఆదివాసులం అందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే గుట్టల మెట్లలో కూడా ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఆదివాసులు ఇవాళ భూములు కూడా చేస్తున్నారంటే నిజంగా ఆయన పుణ్యమే ఈరోజు. ఎందుకంటే జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి మహావీరుడు ఆయన మాకు. ఇప్పుడు మన్నెం వీరుడు ఏ విధంగా అంటారో ఈయన కూడా మాకు కొమరం భీమ్ ఈరోజు నైజాం సర్కార్తోని ఆ రోజు పోరాటం చేసి మాకు ఏదైతే భూమి ఇవాళ భుక్తి ఇవన్నీ కూడా మాకు హక్కులు కల్పించారంటే ఇవాళ ఆయన పోరాటం చేసిన వల్లనే ఈరోజు మాకు ఈ స్థాయిలో మా ఆదివాసులో ఉన్నాం. మేము నేను చైర్పర్సన్గా కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేస్ కావచ్చు, మేమందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఉండడానికి కూడా నిజంగా కొమరం భీమ్. గొండు ఆదివాసుల కుటుంబంలో పుట్టిన కొమరం భీమ్ గారు నైజాం నవాబులతో ఎందుకు పోరాడాల్సి వచ్చింది? నైజాం వాళ్ళతో పోరాటం చేసింది ఒకటే. నైజాం వాళ్ళు ఏదైతే మన భూమి జల్ అంటే నీళ్ళు, జంగల్ అంటే మన అడవి, తర్వాత జమీన్ అంటే భూమి కదా. ఈ మూడు కోసం ఆయన ఏదైతే జంగల్లో మేము ఇప్పుడు మా ఆదివాసులందరూ ఉండేది కూడా జంగల్లోనే కదా. ఈరోజు ఈ మూడు నినాదాలతోనే ఆయన పోరాటం చేస్తారు, వేరేది కాదు. ఈరోజు అడవి మాది, భూమి మాది, నీళ్లు మావి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఈరోజు సాధించామో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఆధ్వర్యంలో అందరూ కూడా స్టేట్ మొత్తం కూడా ఈరోజు పోరాటం చేసుకొని అన్ని వర్గాల ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రికి సపోర్ట్గా ఇవాళ ఉండి మరి గౌరవ ముఖ్యమంత్రి ఆయన ఆదేశాల ప్రకారంగా ఇవాళ ఏదైతే తెలంగాణ సాధించామో ఆ విధంగా ఈరోజు ఆ రోజు బ్రిటిష్ ఉన్న రోజులలో జల్ జంగల్ జమీన్ ఈ మూడు ఆయన సాధించడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఈ అడవులలో ఇంత ఉంటున్నామంటే ఈరోజు ఆయన పుణ్యమే, ఎవరు మన కొమరం భీమ్ పుణ్యమే. వీటి గురించే ఆయన నైజాంతో పోరాటం చేయడం జరిగింది. మేడం, నిజాం పాలకులపై పోరాడిన కొమరం భీమ్ గురించి సినిమాలో ముస్లింగా చూపించారు. దీని గురించి మీరేమంటారు? భీమ్ జీవితంలో అలాంటివి జరిగింది అసలు అట్లాంటివి ఏం జరగలేదు వాస్తవంగా. ఎవరైతే మేము రాజమౌళి గారిని కూడా మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి గుర్తింపుగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మాకు ఇవాళ ఆదివాసులకు. ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినామంటే ఈ వీరుణ్ణి ఈరోజు ప్రపంచంలో తెలిపేటట్టు చేశారంటే ఇవాళ కొమరం భీమ్ ఇచ్చారు ఆయన పేరు మీద. ఇవాళ కొమరం భీమ్ జిల్లా ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ విధంగా జిల్లా ఏర్పాటు చేశారో అది చాలా గౌరవం. ఇవాళ మా ఆదివాసులకు అందరూ కూడా చాలా గౌరవం. ఆ విధంగానే ఈరోజు ఏదైతే అక్కడ పోరాటం చేసి అక్కడ జోడేఘాట్లో ఆయనని అక్కడే చంపేయడం జరిగింది ఆ బ్రిటిష్ వాళ్ళు. అక్కడే ఈరోజు అప్పుడు చిన్నగా సమాధి ఉండే ఆ సమాధిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 25 కోట్లతోనే అక్కడ డెవలప్మెంట్ మ్యూజియం కానీ డబుల్ రోడ్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఏవైతే మా ఆదివాసి మా సాంప్రదాయాలు, మా సంస్కృతి ఇవన్నీ కూడా ఇప్పుడు రాజమౌళి గారు మేధావే. ఇప్పుడు ఎన్నో సినిమాలు తీశారు, మేము ఎవరిని కించపరచట్లేదు. కానీ రాజమౌళి గారు కూడా ఇక్కడ ఉన్నవంటి మేము కొమరం భీమ్ జిల్లాలో వచ్చేసి మరి కొమరం భీమ్ సినిమా తీస్తామంటే చాలా గౌరవంగా ఉంటుండే మాకు కూడా. ఎందుకంటే ఆయన ఆదివాసులకు ఆయన చేసినవంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళతోని ఈయన వాటి చేతులతోని పోరాడారు, వాళ్ళేమో తుపాకులతోని పోరాడారు. కానీ ఈయన ఇంతమందిని చంపేసి మరి ఈయన లాస్ట్కు చనిపోయారు. ఆయన ఆ వీరుడు ఒక జిల్లాకు వెళ్ళి అక్కడ ఉన్నవంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆత్రం సక్కు గారు, నేనున్న జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. తర్వాత ఇక్కడ ఉన్నవంటి మా నాయకులందరూ కూడా మా తుడుందెబ్బ మా సంఘాల నాయకులు కావచ్చు, ఇతర సంఘాలు మా ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, ఇవాళందరూ టీచర్స్ యూనియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆదివాసీ సంఘాల నాయకులతోని చర్చించేసి మరి ఆదివాసులకి కొమరం భీమ్ అని ఏం చేశారు, ఆయన
ఆయన ఆదివాసులకు ఈరోజు అందరు ఇవాళ చూస్తే ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు మీరందరూ కూడా ఆదివాసులు ఆయన పేరు మీద ఈరోజు మీరు ఇంత ఆదరిస్తున్నారు. ప్రతి ఊరూరికి ఈరోజు కొమరం భీం విగ్రహం పెడుతున్నారు, ప్రతి ఊరూరికి పూజ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ వస్తుందంటే మాకందరూ కూడా ఆదివాసులకు పండుగ. ప్రతి సంవత్సరం మేము మొన్న వర్ధంతి జరుపుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కూడా మేము ప్రతి మండల్ వైజ్గా కూడా మేము వర్ధంతిలో చేస్తున్నాం. ప్రతి ఊర్లో, ప్రతి మండల్లో, ప్రతి గ్రామంలో కూడా కొమరం భీం విగ్రహాలు పెట్టుకుంటున్నారు. అంటే అంత మంచి వ్యక్తి అతను. సినిమాల్లో తీయాలి, మేము కాదనట్లేదు. ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేస్తున్నామంటే అది చాలా పెద్ద చరిత్ర. మేము కూడా ఆ చరిత్ర మాకు అంత తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు చాలామంది తెలిసిన వాళ్ళు. ఆ రోజు ఆయనతోని కొంతమంది పోరాటం చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో కూడా తెలుసుకొని అసలు ఆయన చరిత్ర తెలుసుకొని సినిమా తీస్తే బాగుంటుండే. ఏదో ఇంకో వేరే సినిమాలో పెట్టడానికి కొమరం భీం సినిమా తీయమనండి మన రాజమౌళి గారిని. మంచి పేరు వస్తుంది ఆదివాసులకు. ఇప్పుడు ఆయన సినిమా తీస్తే కానీ అది ఒకటి ఏంటి, బ్రిటిష్ వారితో పోరాటం చేసుకొని తర్వాత టోపీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మా ఆదివాసీ ఏదైతే మా ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, తప్పకుండా మా ఆదివాసులకి అటువంటి అక్కడ సిచ్యువేషన్ అయితే అది లేదు, అది తప్పు. నిజంగా అది మేమైతే దాన్ని తొందరలోనే ఏదైతే అది మన స్క్రీన్ ఉందో అది మాత్రం ఖచ్చితంగా తీసేయాలి డిమాండ్ చేస్తున్నాం. త్రిపుల టీము కొమరం భీం వర్గీయులు కానీ నాయకులు కానీ ఆ టీం ఎవరైనా సంప్రదించారు అసలు మేడం? ఎవరినైతే సంప్రదించలేదు ఇప్పటివరకు. ఎందుకంటే ఇది సంప్రదించుకుంటేనే తీసిన సినిమా. అది మాకు ఇప్పటివరకు కూడా తెలియదు. మొన్న ఏదో అందరు కూడా అది విడుదలైన తర్వాత దాంట్లో ఎన్టీఆర్ గారు ఉన్నారు, దాంట్లో టోపీ పెట్టేసి కొమరం భీం ఇట్లా అనేసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఈ సంస్కృతి లేదు కదా మన దగ్గర. మన ఎవరు సంస్కృతిని ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ మేము విమర్శించట్లేదు. ఏ మతాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ మేము విమర్శించట్లేదు. కానీ కాకపోతే మా ఆదివాసీ ఒక సాంప్రదాయాన్ని, మా మతాన్ని అట్లా కరెక్ట్ కాదు. ఒక మతానికి మనం మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. తర్వాత కొమరం భీం అంటే ఆయన ఒక పోరాట యోధుడు. ఇవాళ జల్ జంగల్ జమీన్ కోసం ఇవాళ మావ నాటే మావ రాజ్ అని ఒక నినాదంతో ఈరోజు ఆదివాసులు ముందు పోతున్నారు. ఆ నినాదంతో ఆదివాసులు ఎంతో ఇవాళ అడవిలో ఉండి ఆయన ఒకరోజు తిండి దొరకక, నీళ్లు దొరకక ఈరోజు వాళ్ళకు ఎంతో కష్టపడి ఆయన అక్కడ గుట్టలో ఉంటే మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి చంపేశారు. అది తీస్తే బాగుంటుండే. కానీ ఈరోజు మేమేమంటున్నామంటే ఈరోజు అది సినిమాలో ఆ సన్నివేశం పెట్టడం అనేది చాలా తప్పు. అది తొందరలో అది తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా తీయాలి. మనం సినిమా యూనిట్ని మీరు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? మేము రాజమౌళి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ సినిమా తీయడం అనేది మమ్మల్ని ఎవరైతే ఆదివాసీ ఈ కొమరం భీం జిల్లాలో వాళ్ళు వచ్చేసి మరి సినిమా తీసినప్పుడు మరి ఈ సన్నివేశం మేము పెడుతున్నాము అనే వాళ్ళు అడగలేదు. ఒకటి అడగకుండా పెట్టారు. పెట్టిన తర్వాత అది కరెక్ట్గా ఒక ఆదివాసులకు సంబంధించింది కానీ తర్వాత కొమరం భీంకు సంబంధించింది తీస్తే బాగుంటుండే. కానీ ఆ సన్నివేశం అనేది ఒక మతాన్ని మేము కించపరచట్లేదు. కానీ అది టోపీ పెట్టారైతే అది ఆ మతానికి మేము కించపరచలేదు. కానీ ఖచ్చితంగా మాత్రం అది ఏదైతే టోపీ పెట్టారో అది తీసేయాలి. రాజమౌళి గారు కూడా మేము ఏం చెప్తున్నామంటే ఇట్లాంటి సినిమాలు తీసేటప్పుడు మెయిన్గా ఆదివాసులు అంటే ఇవాళ కొమరం భీం ఒక వారసులు. ఈరోజు మా ఆచారాలు వేరే ఉంటాయి, మా సాంప్రదాయం వేరే ఉంటుంది. అన్నీ వేరే ఉన్నప్పటికీ కూడా మరి మన అడగకుండా మరి సంప్రదించకుండా ఇక్కడ పిఓ గారు ఐటీడీఏ పిఓ గారు ప్రాజెక్టు అధికారి ఉంటారు. తర్వాత ఇక్కడ మేము కలెక్టర్ గారు ఉంటారు, ఇక్కడ మేము ఉంటాము, ఎమ్మెల్యే గారు ఉంటారు. కనీసం ఎవరికి కూడా అడగకుండా వాళ్ళు ఈ సన్నివేశాన్ని అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. తర్వాత కొమరం భీంకి మన మైనార్టీ అది టోపీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒక పోరాట యోధుడు. ఆయన పోరాట యోధుడు. ఒక రాజకీయ సంబంధించింది నాయకుడు కాదు. ఆయన ఒక రాజకీయ నాయకులు సంబంధించిన మేమందరం కూడా ప్రజాప్రతినిధులం. ప్రతి ఒక్క మతాలు పిలిచి మేము పోతాము, మేము చేస్తాము, వస్తాము. కానీ ఆయన ఆ విధంగా కాదు కదా. అతను ఒక మన
మన ఈ ఆదివాసుల కోసమే ఈరోజు ఒక జల్ జంగల్ జమీన్ కోసమే ఆ రోజు బ్రిటిష్ వారితోని పోరాటం చేసిన తర్వాత ఆ పోరాటం చేసిన అప్పటికి బ్రిటిష్ వాళ్ళే చంపేశారు కదా, మళ్ళీ బ్రిటిష్ వారి టోపీ ఎలా పెడతారు? అది కరెక్ట్ కాదు. అది తొందరలోనే తొలగించాలి. మేము ఒకటే రాజమౌళి గారిని చెప్తున్నాము, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ కాకముందే ఇది ఈ స్క్రీన్ని తొలగిస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. తొలగించబోతే మీ నుంచి ఎటువంటి తొలగించాలి, కంపల్సరీ తొలగించాలి, లేకపోతే చాలా గొడవలు అయితే ఇష్యూ అయిపోతుంది. ఇప్పటికే మా సంఘాలన్నీ కూడా, మా ఆదివాసీ సంఘాలన్నీ కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా చూస్తున్నారు కదా మీరు, చాలా గొడవ చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున గొడవలు అయితే కాబట్టి ఇదంతా కూడా ఆయన మంచి పేరు ఉంది, రాజమౌళి గారికి మంచి పేరు ఉంది, మంచి ఎన్నో సినిమాలు తీశారు. మేము కూడా దానికి మంచి సినిమాలు తీసినప్పుడు కూడా మేము కూడా సినిమాలు చూస్తున్నాము. ఆయన రాజమౌళి గారు మంచి సినిమాలు తీస్తున్నారు, ఆయన సినిమాలకు ఒక అర్థం ఉంటుంది అనేసి కూడా మేము అనుకున్నాం. కాబట్టి దీంట్లో ఇది ఒకటి తప్పుగా ఉంది, ఇది కంపల్సరీ తప్పు కూడా వాస్తవంగా. అది తొందరలోనే ఏదైతే అది స్క్రీన్ ఉందో అది తీసేస్తే బాగుంటుంది. మేము కూడా మా తరపున, మా ప్రజల తరపున, మా ఆదివాసుల తరపున డిమాండ్ చేస్తున్నాం.